ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను గౌరవిస్తూ గగ్గళ్లపల్లి తేజ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఆచంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా స్థాయికి ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారికి మెమంటో, శాల్వా, పూలమాలలతో సత్కరించి వారిని ఘనంగా సన్మానించారు, గౌరవించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చారని, ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుందని వారన్నారు. ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తాము ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆనాటి ప్రభుత్వ పాఠశాలల్లో మా ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ ఒక సాధారణ వాతావరణంలో మాకు వారు బోధించిన విద్యా బోధనతో తాను నేడు ఈ స్థాయికి ఎదిగానని, ఆనాటి మా ఉపాధ్యాయుల పేర్లు మా మదిలోని చెదిరిపోకుండా నిలిచిపోయాయని వారు గుర్తు చేసుకుంటున్నట్లుగా తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నుంచే నిర్మాణం మొదలవుతుందని, ఉపాధ్యాయుల కృషి మార్గదర్శకత్వం వల్లనే నేను ఇంత వాటిని ఈ స్థాయికి ఎదిగానని, ఉపాధ్యాయుల కృషి ఎన్నటికీ మరవలేనిదని తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం అంగరంగ వైభవంగా అలంకరించిన ఏర్పాటు చేసిన సన్మాన సభ వేదికపై విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువగా అలరింపజేశాయి. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తో పాటుగా వివిధ మండల అధికారులు, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే మన జిల్లా కొంచెం వెన్నుకున్నాను సార్. ఈ కార్యక్రమాన్ని మా సన్మానాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మా సన్మానం గ్రహించాల్సిందిగా స్వాగతిస్తున్నాను సార్ మంత్రివర్యులని. జిల్లా స్థాయిలో 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానం చేయడానికి చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి సన్మానం చేస్తున్నారు. మన జిల్లా విద్యాశాఖ తరఫున మన డిఓ రమేష్ గారు మరియు కలెక్టర్ గారు తరఫున సన్మానం చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి తుమ్మలపల్లి ఎంపీ యూపీఎస్ కోటేశ్వరరావు గారు వారి పిల్లల్ని కూడా ఆదర్శంగా గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారికి వారి దంపతులకు నేషనల్ హై స్కూల్ నాగర్ కర్నూలు మీరు అద్భుతమైనటువంటి గాయకులు, కళాకారులు, మంచి రచయిత, అన్ని కళలు వేరు. ఎంపీ యూపీఎస్ తుమ్మలపల్లి మన సమాజం ముందుకు పోవాలన్నా ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన దేశ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఎక్కడో లేదు, మన తరగతి గదుల్లో ఉందని చెప్పడం జరిగింది. అది 100% కరెక్ట్. సో మన దగ్గర ఎవ్వరు మన స్కూల్లో పిల్లలు చిన్నప్పుడు మ్యాక్సిమం టైం ఆల్మోస్ట్ మనకి 21-22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తన డే మొత్తంలో మ్యాక్సిమం టైము ఆ స్కూల్లోనే గడుపుతాడు. ఆయన
నేర్చుకునే విలువలు కావచ్చు, ఆయన నేర్చుకునే విద్య కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, నేర్చుకునే అన్నీ కూడా ఆ తరగతి గది నుంచి, ఆ స్కూల్ నుంచే నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళకి ఎంత మంచిగా నేర్పిస్తే వాళ్ళు రేపు అంత మంచి పొజిషన్లో ఉంటారు. ఎగ్జాంపుల్ ప్రైవేట్ పాఠశాలలో మా గ్రామంలో నుంచి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చేయడం జరిగింది. ఆ రోజు గురువులు అంటే తండ్రితో సమానంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన కొంత పిల్లల దగ్గర క్రమశిక్షణ లోపిస్తుంది. శక్తుల వాళ్ళను మనం తీర్చిదిద్దితే 3 మాసాలకు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తెలిసి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఒకసారి చెప్తే సాధ్యమైనంత వరకు వాళ్ళని మనం సరైన బాటలో తీసుకోగలుగుతాం. ఆ విధంగా నేను అనుకుంటా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా మన జిల్లా ఒక మాట చెప్పాలంటే రాజకీయంలోకి వచ్చినారు డబ్బులు సంపాదించుకోవడమో లేకపోతే ఒక పేరు ప్రతిష్టం సంపాదించుకోవడం కాదు. ఎదుటి వాళ్ళకు మనం ఏ విధంగా ఉపయోగపడమనేది వాళ్ళకు నాకు కనిపించినది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేకుంటే ఇంకా బాగా చెప్పబడరు. ఎందుకంటే ఎవరన్నా ఇది పేరు మీద తట్టుకుంటా ఉన్నాం, ఆయన పేరు మీద ఎందుకు తట్టుకుంటా ఉన్నాం? He was a teacher, scholar, philosopher, a good leader. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయన లోపల. ఆయన పుట్టింది 1888 సెప్టెంబర్ 5. ఆయన ఊరు విద్య యొక్క అంతిమ లక్ష్యం విలువలను ప్రేరేపించడమే, విలువలను స్థాపించడమే. కాబట్టి అంత అద్భుతమైన కళను ప్రదర్శించినటువంటి వారికి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చప్పట్లతో తెలియజేయండి.